హైదరాబాద్ కుకట్పల్లిలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 14 మంది పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్స్ చెబుతున్నారు. విషమంగా ఉన్న వ్యక్తికి డాక్టర్స్ డయాలసిస్ చేస్తున్నారు. నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందనున్న వారి ఆరోగ్య పరిస్థితిపై ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఆరా తీశారు. చికిత్స పొందుతున్న వారిలో 5 మహిళలు, 10 మంది పురుషులు ఉన్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళ పరిస్థితి అసలు ఎలా ఉంది? అట్ ద సేమ్ టైం పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు కల్తీ కళ్ళు అమ్మిన వాళ్ళ మీద? కల్తీ కళ్ళు తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. అందులో ఉన్నటువంటి ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లో వాళ్ళకి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ 14 మందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎమర్జెన్సీ ఐసీయూలో డయాలసిస్ అందిస్తున్నట్లుగా కూడా వైద్యులు తెలిపారు. అయితే ఫస్ట్ ఫ్లోర్లో 4 చికిత్స అందిస్తుంటే గ్రౌండ్ ఫ్లోర్లో 3, ఐసీయూలో 4, ఎంజే ఐసీయూలో 4, అడ్వాన్స్ ఐసీయూలో 4 చికిత్స అందిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళ ఆరోగ్య పరిస్థితి పైన ఆరా తీస్తున్నారు. నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ బీరప్ప స్వయాన దగ్గరుండి డాక్టర్స్ని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, మెరుగైన వైద్యం అందించడంతో పాటు తను కూడా పేషెంట్స్తో మాట్లాడుతున్నారు. తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని తెలుసుకుంటున్నారు. అయితే కళ్ళు తాగినటువంటి వాళ్ళు 14 మందికి కూడా తీవ్రమైన వాంతులు, విరోచనాలు రావడంతో పాటు కొంతమేరకు వాళ్ళకి అస్వస్థతకు గురి అయిన వెంటనే కూడా ఇక్కడికి తీసుకొచ్చి వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తుంది. మొదట స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఈ పేషెంట్స్ అస్వస్థతకి గురి అవడంతో పాటు కొంతమేరకు డయాలసిస్ కూడా అవసరం అవడంతో నిమ్స్ హాస్పిటల్కి తరలించినట్లుగా కూడా అటు వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి కల్తీ కళ్ళు తాగి హైదరాబాద్లో చాలా ప్రాంతాలలో చాలా మంది చనిపోయినటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. చనిపోయినటువంటి టైంలోనే అక్కడికి వెళ్ళి వాళ్ళు సోదాలు నిర్వహించడము, ఆ తర్వాత టెంపరీగా వాటిని సీజ్ చేయడం చేస్తున్నారు. కానీ తరచూ ఎక్కడికక్కడ తనిఖీలు చేయాలి, వాటిని పరిశీలించాలి. వీళ్ళు కళ్ళు తయారు చేసేటువంటి సమయంలో అది ఒరిజినల్ కళ్ళా లేకపోతే కల్తీ కళ్ళా, అందులో ఎలాంటి రసాయనాలు అనేది కలుపుతున్నారు అని శాంపిల్ సేకరించవలసినటువంటి బాధ్యత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ఉంటుంది. కానీ వాళ్ళు అలాంటి తనిఖీలు ఏమీ నిర్వహించకుండా ఇష్టానురాజ్యంగా నిర్వహిస్తున్నటువంటి కళ్ళు దుకాణాలు ఏవైతే ఉంటాయో వాటిని పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి పేషెంట్ తరపున వాళ్ళటువంటి బంధువులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా 10 లీటర్ల స్వచ్ఛమైన కళ్ళుకి 150 లీటర్ల నీళ్లు, మత్తు కోసం అల్పోజాలము, డైజోఫామ్, క్లోరోహైడ్రేట్ తదితర నిషేధిత మత్తు రసాయనాలు కలుపుతున్నారు. అంతేకాకుండా అమోనియం మిశ్రమ రసాయనాలు, సోడా యాస్, కుంకుడుగాయ రసం వాడడం వల్ల దీనివల్ల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు కళ్ళు పోవడం, మెదడు సరిగ్గా పనిచేయకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, మూత్రపిండాల వ్యాధులు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, ప్రాణాలు సైతం పోతున్నటువంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడం పట్లనే ఎవరైతే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, రోజువారీ కూలీ పని చేసుకునేటువంటి వాళ్ళే ఈ కళ్ళుకి బానిసలైపోయి ఈ మత్తు ఇచ్చేటువంటి కళ్ళుని తాగి తీవ్ర అస్వస్థతకి గురి అయ్యి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ సంబంధించినటువంటి అధికారులు తక్షణమే కళ్ళుకి సంబంధించినటువంటి దుకాణాలన్నిటిని కూడా మూసివేయాలి. కల్తీ కళ్ళు దుకాణాల మీద వాళ్ళు ఖచ్చితంగా నిఘా ఉంచాలి అని చెప్పేసి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ సుజాత.